నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అవినాష్ దాస్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అవినాష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. అవినాష్ గారు, భాద్రపద మాస పౌర్ణిమ వచ్చేస్తోంది. పౌర్ణిమ, అమావాస్య రెండు కూడా చాలా కాస్మిక్ ఎనర్జీతో ఉన్నటువంటి డేస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అందుకే దానికి పెద్దపీట వేసింది ధర్మం అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి వచ్చేటటువంటి ఈ భాద్రపద పౌర్ణిమ గ్రహణంతో వస్తోంది, పాక్షిక చంద్రగ్రహణం. మరి ఈ చంద్రగ్రహణం అంటే పాక్షికంగా ఉంది, మనకి ఇండియాలో లేదు, అయినప్పటికీ గ్రహణం ఇస్ గ్రహణం. మరి ఎంత పవర్తో వస్తోంది భాద్రపద మాస పౌర్ణిమ? ఎట్లాంటి సమస్యల్ని అధిగమించడం కోసం ఈ పౌర్ణిమని యూటిలైజ్ చేసుకోవచ్చు? ఒక్కసారి మీ ద్వారా. పౌర్ణిమ మనకు పొద్దున 6 నుంచి 10 వరకు వస్తుంది. మనకు కనిపించదు, కొరియాలో కనిపిస్తుంది వాళ్ళకి. కానీ అది ప్రపంచంలోనే జరుగుతుంది, మనం చూడలేకపోతున్నాం, కానీ దాని ఇంపాక్ట్ మన మీద ఉంటుంది. సో ఇప్పుడు గ్రహణం ప్లస్ పౌర్ణమి. గ్రహణం అనేది ఒక యోగం అనేది మన శాస్త్రాల్లో ఉంది. అరుదుగా జరుగుతూ ఉంటాయి గ్రహణాలు అనేవి. సంవత్సరంలో 3-4 జరుగుతాయి. సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్. ఈ సంవత్సరంలో ఇది రెండోసారి చంద్రగ్రహణం. 3-4 ఉంటాయి బేసిక్గా, మ్యాక్స్ సైడ్ చెప్తున్నా. సో అదొక యోగం. ఈ యోగం అనేది మీనరాశిలో జరుగుతుంది. రాహుగ్రస్త చంద్రగ్రహణం మీనంలో జరుగుతుంది. తర్వాత ఇది దేంట్లో? భాద్రపద మాసంలో జరుగుతుంది. భాద్రపదం అంటే అభద్రంగా ఉండేవాళ్ళు భద్రంగా మారే సమయం. పిల్లి కాస్త పులి, సింహం అయ్యే సమయం ఇది. ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి కొంతమందికి. ఇన్సెక్యూరిటీస్ పోతాయి అనుకోవచ్చా? పోతాయి, విపరీతంగా పోతాయి. చాలా మందికి ఉంటాయి. ఈ డబ్బుల ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ అవుతుంది, లేకపోతే కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాడిని పెళ్లి చేసుకోవాలా లేదా, క్లారిటీ అనేది వచ్చేస్తుంది. భాద్రపద మాసానికి ఇంగ్లీష్లో ఒక పదంలో ప్యూరిఫికేషన్ అనేది చెప్పవచ్చు. అంటే నిజం ఏంటో బయటపడి సొల్యూషన్ దొరికేస్తుంది. ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, చికాకులో ఏదో విషయం మీద, వాళ్ళందరికీ సొల్యూషన్ అనేది రాబోతుంది. ఏది త్వరగా స్పీడ్గా రావాలంటే సొల్యూషన్, మనకు ఒక యోగం వస్తుంది కదా 18వ తారీఖు, ఆ గ్రహణం రోజు. దీన్ని ఎవరు యూటిలైజ్ చేసుకోవచ్చు? మీనరాశిలో వస్తుంది. మీరు మీనరాశిలో గ్రహణం జరుగుతున్నప్పుడు వృషభ రాశికి అది 11వ ఇల్లు అయింది. సో మోస్ట్ ఎక్కువ పాజిటివ్ ఉన్నది వృషభ రాశి వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి అది 11th హౌస్ అయింది. సో వృషభ రాశి వాళ్ళు ఆ రోజు, అంతే కదా, మీనం 11th హౌస్ అయింది కదా వృషభానికి. వృషభానికి 11వ ఇల్లు మీనం అవుతుంది. మీనంలో గ్రహణం అంటే ఒక యోగం. 11th హౌస్ మోస్ట్ పవర్ఫుల్. సో వృషభ రాశి వాళ్ళకి బాగా పవర్ఫుల్ ఈ గ్రహణం. కలిసి వస్తుందని అనుకోవచ్చు, విపరీతంగా కలిసి వస్తుంది. కానీ మీరు దాని అడ్వాంటేజ్ తీసుకోవాలి, యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అది మళ్ళీ కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు ఈ గ్రహణం దగ్గరకు వద్దాం. గ్రహణం మీనరాశిలో జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఏంటి, మనకు 6 నుంచి 10 దాకా ఆ టైంలో దాదాపు జరుగుతుంది. ఆఫ్టర్నూన్ కాదు, ఈవినింగ్ కాదు, నైట్ కాదు. అడ్వాంటేజ్ ఎవరికి ఉంది? వృషభ రాశి వాళ్ళకు ఉంది. కాబట్టి ఆ రోజు వృషభ రాశి వాళ్ళు కుదురుతే, మీకు పొద్దున కొద్దిగా త్వరగా లేవగలిగితే, ఆ గ్రహణం ఆ యోగం టైం ఉంటుంది కదా, ఒక 4 అవర్స్, ఆ టైంలో మీరు ఏదైనా పని చేయగలిగితే, ఏదైనా పేమెంట్ చేయాలి, లేకపోతే ఏదైనా ఒక పూజ చేయాలి, 1 అవర్ పూజ చేసి దేవుడి దగ్గర మీ కోరిక కోరేసుకోండి. లలితా త్రిపుర సుందరి, పౌర్ణమి అంటే లలితా త్రిపుర సుందరి, లేదంటే రాహుగ్రస్త చంద్రగ్రహణం కాబట్టి చిన్నమస్త, మీ ఇష్టం. రాహుకి సంబంధించిన దైవం, లేదంటే పౌర్ణమికి సంబంధించిన దైవం, లేదంటే డైరెక్ట్ మీనరాశికి సంబంధించిన దత్తాత్రేయ, మీ ఇష్టం. 3 ఆప్షన్స్ ఇచ్చా నేను. దత్తాత్రేయ, చిన్నమస్త, లలితా త్రిపుర సుందరి. మీకు ఎవరి మీద అయితే గట్టిగా నమ్మకం ఉందో,
అమ్మ లేకపోతే అమ్మవారు లేకపోతే అయ్యవారు నా పని చేసి పెడతారు అని ఆ 4 hours లో కనీసం ఒక 10 నిమిషాలైనా మినిమం, ఒక్క 10 నిమిషాలు అట్లీస్ట్ ఒక మనిషికి ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి. ఏంటంటే ఈ భూమి మండలం మొత్తము ఒకటి చేతిలో పరిపాలన అనేది జరుగుతుంది. అతని పేరు దేవుడు. దేవుడు అనేది ఉన్నాడు అని నమ్మితే ఆ రోజు యోగం ఉంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి, వృషభ రాశి వాళ్ళు కొంచెం ఒక 10 నిమిషాలు ఆ దేవుణ్ణి నాకు ఇది కావాలి లేకపోతే నా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయమని అడగండి. చాలా మంచిది, చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత సింహరాశి వాళ్ళకి 8వ ఇల్లు పడుతుంది ఇది. సో సింహరాశి వాళ్ళు కూడా 8వ ఇల్లు అంటే కొంచెం జాగ్రత్త, కష్టస్థానం. కొంచెం సింహరాశి వాళ్ళు కూడా ఒకడికి ఫుల్ పాజిటివ్ వృషభ రాశి, సింహరాశి కొంచెం నెగిటివ్. సో సింహరాశి వాళ్ళు కూడా దాన్ని ఏం చేసుకుంటారంటే యూటిలైజ్ చేసుకోండి. ఎట్లా, మీకు 8వ ఇంట్లో ఉంది కాబట్టి మీకు కూడా ఏదైనా కోరిక ఉంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒకడు అస్సలు బాలేనాడు, ఒకడు చాలా మంచి పరిస్థితిలో ఉన్నాడు. వీళ్ళిద్దరికి ఎప్పుడైనా ఏదైనా కావాలి, మిగతా అందరూ ఒక మాదిరిగా ఉంటారు కదా, మిగతా అన్ని రాశులకు మాదిరిగానే ఉంది, వాళ్ళకి నడిచేస్తుంది. ఈ 2 రాశులు సింహరాశి వృషభ రాశి వీళ్ళు మాత్రం కొంచెం ఒక అడుగు తీసుకొని కొంచెం ముందుకెళ్ళి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఒక 10 నిమిషాలు. ఎందుకంటే చంద్రగ్రహణం మళ్ళీ రాదు. ప్రతి నెల అమావాస్య వస్తుంది, పౌర్ణమి వస్తుంది, కానీ చంద్రగ్రహణం రాదు కదా. సో దీన్ని యూజ్ చేయండి. మన మహాభారతంలో కూడా మీరు చూసుకుంటే మహాభారతంలో రామాయణంలో ఈ గ్రహణాలు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. లైఫ్ చేంజ్ చేసే సిచ్యువేషన్ ఉంటుంది. ఆ అర్జునుడు కూడా ఒక జయద్రథుడు అని ఒకడు ఉంటాడు, వాడి వద్ద మా గ్రహణం టైంలో చేస్తాడు, మీకు ఐడియా ఉండొచ్చు. అదే కృష్ణుడు సృష్టించినటువంటి ఒక సుదర్శన చక్రాన్ని అడ్డు వేస్తాడు సూర్యుడికి. అవును. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు గ్రహణం టైంలో చేస్తారు. రాజులు కావచ్చు, ఏకంగా కృష్ణుడు అర్జునుడు కూడా. గ్రహణం అనేది ఒక యోగం. ఆ యోగాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటే చాలా బెనిఫిట్ అవుతాం. అర్జునుడు చాలా బెనిఫిట్ అయ్యాడు. మహాభారతం మనం పాండవులు విన్ అవ్వడానికి ఈ గ్రహణం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో దీన్ని యూజ్ చేసుకోండి అంట. మళ్ళీ రాదు ఈ అవకాశం. సో ఇది ఒక టాపిక్. మరి ఏం చేయమంటారు? ఆ రోజు మీరు ఏం లేదండి, మీకున్న ప్రాబ్లం దైవానికి చెప్పండి. కన్ఫెస్. మీ ఉప్పు దీపం పెట్టుకుంటారా, నిమ్మకాయ దీపం పెట్టుకుంటారా, మీరు దైవానికి ఇప్పుడు దైవానికి చేరుకోవాలంటే 5 ఎలిమెంట్స్ మీకు తెలిసిందే కదా. ఫైర్, వాటర్, అర్త్, ఎయిర్, వుడ్, మెటల్, ఇవన్నీ ఎలిమెంట్స్ ఉంటాయి. మీరు ఏదో ఒక మెటల్, బేసిక్ గా 5 ఎలిమెంట్స్ ఉంటాయి, పంచభూతాలు అంటారు కదా. ఈ 5 ఎలిమెంట్స్ లో ఏదో ఒక మెటల్ ఈ ఎలిమెంట్ యూజ్ చేసి, ఫైర్ యూజ్ చేస్తున్నారంటే ఒక దీపం పెట్టేయండి, వాటర్ యూజ్ చేస్తున్నారంటే ఒక గిన్నెలో వాటర్. సో ఏదో ఒకటి పెట్టేసి, ఒక ఎయిర్ అనుకోండి, ఒక అగరబత్తి పెట్టేసి మీ మనోవాంక్ష, మీ కోరిక ఏదో చెప్పండి దేవుడికి, మీ ప్రాబ్లం ఏదో చెప్పండి. చెప్పేసి 4 hours తర్వాత మర్చిపోండి, ఇంకా మళ్ళీ గుర్తు తీసుకురావద్దు. చెప్పండి, మీకు గ్యారంటీ డెఫినెట్లీ యూజ్ ఉంటుంది, మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. సో ఇది బేసిక్ గా ఈ గ్రహణం రోజు చేసుకోవాల్సింది. ఇంకోటి, ఈ గ్రహణం రోజు ఇంకో పాయింట్ ఉంది. ఈ గ్రహణం రోజు ఏంటంటే బేసిక్ గా మనకు పౌర్ణమి వచ్చింది కాబట్టి ఈ సర్జరీలు, ఈ ఆపరేషన్లు ఆ రోజు ఎవరైతే చేసుకోవడం కొంచెం అవాయిడ్ చేసుకోండి. ఎందుకంటే బేసిక్ గా పౌర్ణమి రోజు ఆపరేషన్ చేసుకోవద్దు అంటే, హాస్పిటల్కే వెళ్ళొద్దు. వెళ్తే అమావాస్య రోజు వెళ్ళాలి ఆపరేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే ఆ రోజు నరాలన్నీ చిక్కిపోయి ఉంటే బ్లడ్ బయటికి రాదు అమావాస్య రోజు. అదే పౌర్ణమి అయితే నరాలు అన్ని ఉబ్బి అసలు పొంగుతూ ఉంటాయి కాబట్టి హాస్పిటల్కి ఆ రోజు వెళ్ళకూడదు. ఇది గ్రహణం ప్లస్ పౌర్ణమి కాబట్టి సర్జరీలు పెట్టుకోవద్దు. అసలు పౌర్ణమి రోజు వెళ్ళకుండా ఉండటమే బెటర్. మళ్ళీ తిరిగి రాని పరిస్థితులు చాలా మందికి ఉన్నాయి, చాలా మందికి ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. పౌర్ణమి రోజు అవాయిడ్ చేయడమే బెటర్. హాస్పిటల్ విజిట్, అదే హాస్పిటల్ కి సర్జరీలు మాత్రం, చెయ్యి మీద ఇంజెక్షన్ కూడా పడకపోతే బెటర్. రైట్. కత్తులు, బ్లేడులు, ఇంజెక్షన్లు, టాబ్లెట్లు కూడా దూరం ఉండండి. నేను చెప్తా, జాగ్రత్తగా ఉండండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంటే తప్ప చేసుకోవద్దు. ఇంకోటి, పొద్దున 6 నుంచి 10 వరకు ఎవరు బేసిక్ గా వెళ్ళరు. సో ఎమర్జెన్సీ అయితే దాన్ని అవాయిడ్ చేయకూడదు అంతే కదా. మనకి ఎమర్జెన్సీ ఏమంటే మేము పౌర్ణమి అంటే అతిథులు చూస్తూ కూర్చోకూడదు, వెళ్ళాలి. బట్ దెన్ ఒకవేళ చిన్న వాటికి వెళ్ళొద్దు, అవాయిడ్ చేయండి. రైట్ అండి. సో బేసికలీ ఇది మన పౌర్ణమి ప్లస్
ఇక మిగతా వాళ్ళు మిగిలిన రాశుల వాళ్ళు యథావిధిగా తమ తమ ఆరాధనలు ఎలాగో పౌర్ణమి నాడు చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. జస్ట్ ఆరాధన చేసుకోండి అంతే అని చెప్తున్నారు. రైట్ అవినాష్ గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.